అవునయ్యా, సంబంధం లేక రోజు ఒకరు నించుని ఉంటారయ్యా. కృష్ణస్వామి అని ఒక కమాండర్ ఉండేవాడు. అతనికి భక్తి ఎక్కువ. రోడ్డు మీద రాయి కనిపిస్తే చెయ్యెత్తి మొక్కేవాడు. అతను నేను మాట్లాడుకుంటూ లోపలికొచ్చేటప్పుడు ఎదురుగా లక్ష్మీ కటాక్షంగా ఒక వేప చెట్టు ఉంటే ఎలా ఉంటుంది అన్నాడు. నేను బాగానే ఉంటుంది అన్నాను. అప్పుడు ఒక చిన్న మొక్క నాటు అన్నారు. నేను నాటాను. నాటిన 2వ రోజుకి ఒక మేక దాన్ని పీకేసింది. కోపంతో ఆయన దాన్ని రక్షించడానికి ఒక గార్డు నియమించారు. 12 ఏళ్ల క్రితం ఆ మొక్కను కాపాడడానికి నియమించిన గార్డే అతను. ఆ మొక్క పెరిగి చెట్టయింది. గార్డును వేసిన కమాండెంట్ పోయి 12 ఏళ్ళయింది. అధికారి ఉత్తర్వని ఆ తర్వాత వచ్చిన వాళ్ళెవరూ ఆ గార్డును అక్కడి నుంచి తీయలేదు. ఆ గార్డుకి తను ఎందుకు నిలబడ్డాడో తెలియదు. ఆ గార్డును వేసిన వాళ్ళకి ఎందుకు వేశారో తెలియదు. ఇక ఎవరు ఏ ప్రశ్న వేయలేరు. వేసిన వాళ్ళకు జవాబు దొరకదు. ఇదే పోలీస్ అయ్యా అయ్యా, జాగ్రత్త అయ్యా. ఈశ్వరమూర్తి, ముత్తుపాండు ఎవరిని పోలీసుగా నిర్ణయిస్తారో వాళ్లే ఇక్కడ పోలీసు. వాళ్ళను ఎదిరించి ఒక్కడు కూడా పోలీస్ ట్రైనింగ్ ముగించి ఆ గేటు దాటి వెళ్లలేడు. ఎంతమంది ఈ మేడ మించి కిందకు దూకేశారో తెలుసా? ఎంతమందిని ఈడీ అని ఈ గ్రౌండ్లో పెట్టి చంపేశారో తెలుసా? నిన్న అతనికి జరిగింది మీకెవ్వరికీ జరగకూడదు. ఒళ్ళు దగ్గరుంచుకుని మీ ప్రాణాలు కాపాడుకుని ఇంటికి వెళ్లే మార్గం చూసుకోండి. తమ్ముడు తమ్ముడు నేను ఆపుకోలేకపోతున్నాను బాబు. నేను ఆపుకోలేను తమ్ముడు. నేను ఆపుకోలేకపోతున్నాను. నన్ను వెళ్ళని బాబు. తమ్ముడు లేనా రేయ్ రేయ్ బయటికి రండ్రా. అన్నా వెళ్ళనా వెళ్ళు. రే బావా ఏం చేస్తున్నావు? లేనిపోని సమస్య వస్తుందా? ఏంట్రా సమస్య? ఇలా తాళం వేసి బొమ్మంటే డ్రాయర్లోనే పోవాలరా? మనమైనా మనిషి మా కొట్లు తప్పుకోరా. ఏంట్రా చూస్తున్నావేంటి? మూసుకొని వెళ్ళు. ఏం చేస్తావురా నువ్వు? కూర్చోండి కూర్చోండి. ఏంటయ్యా, ఇది మీ పని కదా? ఏంటమ్మా? ఆ ముగ్గురిని మీరే కదా రెచ్చగొట్టారు? ఎవరిని? ఆనంద్, కాదర్ భాష, మణిశంకర్ ముగ్గురు కలిసి లాక్ చేసిన బాత్రూమ్ తలుపుని పగలగొట్టారు. తర్వాత సిడిఐ ముగ్గురికి ఈడీ ఇచ్చేశారు. ఈడీ చెయ్యబోయేది ఎవరు? ఈశ్వరమూర్తి. పాపం తనంతటి తానే ఇరుక్కున్నాడు. ఏంటే పాపం అంటున్నావు? టాయిలెట్ పగలగొట్టారు. పోలీస్ అంటే ఏమిటి, డిపార్ట్మెంట్ అంటే ఏమిటి అని రేపు చూపిస్తాడయ్యా ఈశ్వరమూర్తి. ఇకపై ఈ పిఆర్ఎస్ లో ఎవరు నోరు విప్పి మాట్లాడకూడదు. అలాంటి సంఘటన గ్రౌండ్ లో అందరి ముందు జరగాలి. ఇంతవరకు ఈశ్వరమూర్తి అయ్యే చేతిలో 18 మంది చనిపోయారు. రేపు వీడు కూడా. అందుకే నేను చెప్పాను వాళ్ళతో చేరొద్దని. టాయిలెట్ తలుపు దగ్గర నీ వీరత్వం చూపిస్తావు, నా దగ్గర చూపించు నీ వీరత్వం. నేను చూస్తా. 1 గంట సేపు ఈడీ
ఈ గంట సమయంలో ఎంతసేపు నువ్వు నన్ను తట్టుకొని ఉండగలవు? 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు? 20 నిమిషాలు నువ్వు ఈడీలో నన్ను తట్టుకొని నిలబడి చూద్దాం. ఈడీ రూల్స్ ఏంటో తెలుసా నీకు? విజిల్ ఊదిన దగ్గర నుంచి ఈడీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ విజిల్ ఊదితే ఈడీ ముగుస్తుంది. 1 గంట సేపు ఫుల్గా ఈడీ. ఓకేనా? పార్టీస్ అటెన్షన్. 1 పొజిషన్, డబుల్ మార్చ్. ఫాస్ట్ 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 ఫార్వర్డ్. లెఫ్ట్ టర్న్, అబౌట్ టర్న్, ఫ్రంట్ రోల్, పుష్ అప్, ఫ్రంట్ రోల్, పుష్ అప్, ఫ్రంట్ రోల్, పుష్ అప్, రన్. అబౌట్ టర్న్, ఫాస్ట్ ఫాస్ట్. నాకు ఒక్కొక్క మూమెంట్ స్పీడ్ గా ఉండాలి. ఫాస్ట్, ఫ్రంట్ రోల్, ఫాస్ట్, ఫ్రాక్ జంప్ పొజిషన్, ఫ్రాక్ జంప్ పొజిషన్, రన్. ఏయ్ కొండ్రా, ఏయ్ ఎవరా? ఫార్వర్డ్ ఫార్వర్డ్, పరిగెడుతూనే ఉండండి. ఫాస్ట్, ఫ్రంట్ రోల్, ఫాస్ట్ ఫాస్ట్, కమాన్ ఫాస్ట్ 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 ఫాస్ట్. ఈ బ్యాగ్ సరిపోదు, ఇంకా వేగంగా పరిగెత్తండి. ఫ్రాక్ జంప్ పొజిషన్, ఫ్రాక్ జంప్ పొజిషన్, మూవ్ అవరా, జంప్. ఏంట్రా గెంతడం, మూవ్ అవ్వు. రన్ రన్ రన్, ఫాస్ట్, ఇంకా వేగంగా రా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కమాన్ డబుల్ అప్, కమాన్ వేగంగా రా. పుష్ అప్, రన్, పుష్ అప్, రన్. కమాన్ త్వరగా త్వరగా. ఫ్రాక్ జంప్ పొజిషన్, ఫార్వర్డ్. ఎందుకురా వాడితో పెట్టుకుంటావు? మైకం వచ్చినట్టుగా పడిపోరా. ఈశ్వరమూర్తిని అల్లాడిస్తున్నాడు. బండి గ్రౌండ్లోకి పోని. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, ఫ్రంట్ రోల్, ఫ్రంట్ రోల్, బ్యాక్ రోల్, బ్యాక్ రోల్, ఫాస్టర్, వేగంగా, ఫాస్ట్ ఫాస్ట్. కమాన్ పుష్ అప్, పుష్ అప్, రన్, పుష్ అప్, ఒరేయ్, రన్, నువ్వు ధైర్యవంతుడివే. రన్ రన్, పుష్ అప్, ఫాస్ట్ గా ఫాస్ట్ గా, పుష్ అప్, పుష్ అప్, రన్, పరిగెత్తరా, పుష్ అప్, రన్, పరిగెత్తరా, వేగంగా వేగంగా, హైప్ టాప్స్, ఇంకా వేగంగా పరిగెత్తు, పరిగెత్తు. ఒరే బాబు, పడిపోకురా, పడిపోకురా, పడిపోకురా.
ఎవడురా వాడు? ఆ గ్రౌండ్లో ఈశ్వరమూర్తి కాళ్ళు పట్టుకుని ఏడ్చిన వాళ్ళని ఇంతవరకు చూశానురా. కానీ ఈశ్వరమూర్తిని వణికిపోయేలా చేసిన వాడిని మొదటిసారిగా చూశానురా. చాలా పట్టుదల గల వ్యక్తిరా వాడు. వాడు చిన్నప్పటి నుంచే ఎంత అయ్యా. పోలీస్ అవ్వడం అనేది వాడి కోరిక అంటే వాళ్ళ నాన్న కోరికే సార్. అందుకని చిన్నప్పటి నుంచి చాలా టాలెంట్ పెంచుకున్నాడు. స్కూల్లో ఎన్సీసీ స్కౌట్ అని ఏదో ఒక దానిలో ఉంటూనే ఉండేవాడు. వాడు అప్పుడే నేషనల్ లెవెల్ పెరేడ్ అంతా అటెండ్ అయ్యాడు. అందుకే పెరేడ్ గురించి ప్రతిదీ అతనికి తెలుసయ్యా. ఈశ్వరమూర్తి అనుకున్నంత తేలిగ్గా అతన్ని పోలీస్ పని నుంచి తీసేసి పంపిలేరయ్యా. వాడిని పిలిచి పోలీస్ ఉద్యోగం మానేస్తావా సస్తావని అడిగితే ఆనంద్ నవ్వి సస్తానంటాడయ్యా. ఎందుకంటే ఈ పోలీస్ పని అంత ఇష్టపడతాడయ్యా. చిన్న వయసులోనే చాలా బాధలు పడ్డాడు. ఆయన పోలీస్ ట్రైనింగ్ అంతా చేయలేరు, వయసైపోయింది. ఆయన మా కోసం ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నారు.